అంచేతన అందరూ ఒక్కటే అయినటువంటి తత్వం ఒక్కటే మనుషుల్ని కలపగలుగుతుంది. అందుకోసం ప్రారంభం ఆ తత్వం ఎక్కడొస్తుందంటే తల్లి ప్రేమలో వస్తుంది. అలాగే సరిహద్దులు లేనటువంటి ఈ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఒక్క భారతదేశంలోనే మాత్రం ఉన్నాయా, ఇంకెక్కడా లేవా అంటే ఏమో ఇంకా 2-3 దేశాల్లో ఉన్నాయేమో మన అనుసరించే వాళ్ళలో. కానీ చాలా దేశాల్లో అవి లేవండి ఖచ్చితంగా. అమెరికా లాంటి దేశాల్లో అయితే 16 ఏళ్ళు రాగానే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి బయటికి పంపేస్తారు, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, వాడు ఉండడానికి వీలు లేదు. నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అమెరికాలో వెళ్ళినప్పుడు ఆంధ్రుల ఇంట్లో ఉన్నాను నేను, ఒకళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఏదో ఒక విందుకి ఆహ్వానం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు వస్తూ, ఏమండి మేము ఆ విందుకు వెళుతున్నాం, మీరు వస్తారా, మరి మీరు ఇంట్లో ఉంటారా, మీకు ఏదైనా చేసి పెట్టేస్తామంటే నేనన్నాను, ఇంతకీ ఆ విందు దేనికి అని అడిగాను నేను. ఒక పెద్ద ఆయన ఇస్తున్నాడండి తండ్రి అన్నారు ఆయన. అంటే ఎందుకు ఇస్తున్నాడు అన్నాను నేను. కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని కోర్టు తీర్పు ఇచ్చిందండి, అందుకని ఇస్తున్నాడు అన్నాడు ఆయన. ఇది పార్టీ. 16 ఏళ్ళు దాటిన తర్వాత అమెరికాలో కొడుకు ఇంట్లో ఉంటే తండ్రికి డిస్టర్బెన్స్గా భావిస్తాడు, కోర్టులో కేసు పెడతాడు. వాడికి 16 దాటే ఇంకా నా ఇంట్లో ఉన్నాడు, వాడు బయటికి వెళ్ళి బతకాల్సిందే, అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది అంటాడు. మన దేశం ఎంత గొప్పది అంటే, అందులో మహిళలు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎంత తల్లి పాత్ర ఎంత గొప్పది అంటే, తాగొచ్చిన మొగుడికి తాగొచ్చిన కొడుకు కూడా అర్ధరాత్రి స్వాగతం చెప్పి పడుకునే ముందు మజ్జిగ అన్నం తినిపించే జాతి అండి నాది, అటువంటి జాతి. ఫోన్లే ఈవేళ కాకపోతే రేపు మారతాడు మొగుడు, మొగుడు కాకపోతాడా, కొడుకు కొడుకు కాకపోతాడా. ఎంత ఆశ, ఎంత ఆశ, భగవంతుడి మీద ఎంత నమ్మకం. జీవితం ఎప్పుడో అప్పుడు మారుతుంది, ఎప్పుడో అప్పుడు మారుతుంది అని ఆశ కారణంగా భారతదేశంలో బతికి ఉంటున్నారు. కానీ లేకపోతే ఇక్కడ పరిస్థితులకి చాలా కష్టం అండి. ఒక ఆశ, ఒక ఆశ. మన దగ్గర మొక్క నాటేవాడు ఎవడు దాని పళ్ళు తాను తింటానని అనుకోడండి, ఖచ్చితంగా తెలిసి ఉండే నాటుతాడు. ఇది నీ పళ్ళు నేను తిన్నాం, కానీ మా మనవడు తింటాడు కదా అని ఖచ్చితంగా. మాకు పాఠాలు చెప్పే రోజుల్లో ఒక మాస్టర్, లెక్కల మాస్టారు, బాగా కొట్టేసి తిట్టేసి రకరకాలుగా చెబుతుంటే మా స్నేహితుల్లో ఒకడు అడిగాడు, ఏమండి ఎంత చంపేసి కొట్టేసి చెప్పాలండి మమ్మల్ని, ఏమంత ఇబ్బంది అండి, లెక్కలు రాకపోతే ఏమైనా నష్టమా అండి అని అంటే అన్నాడు, నా బాధ నీ గురించి కాదురా, నా గురించి కాదు, మా మనవడికి రేపొద్దున నువ్వు టీచర్ అవుతావేమో అని నా బాధ అన్నాడు. ఏమో నువ్వు లెక్కల టీచర్ కాకూడదనే ఉంది, నీ దగ్గరికి మా మనవడు రాకూడదనే ఉంది. అందుకే నా బాధ నీ గురించి కాదురా, నా స్వార్థమే. నా మనవడికి రేపొద్దున నువ్వు లెక్కల టీచర్ అవుతావేమో, వాడి కర్మ కాలిపోదా, ఇవాళ నేను నీకు సరిగ్గా చెప్పకపోతే నువ్వు వాడికి చెప్తావా. ఇది ఈ దేశంలో ప్రతి ఉపాధ్యాయుడు ఆలోచించే విషయం.